హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఫామ్ ఎస్ఎస్ఎం ఫామ్. ఈ వీడియోలో మీకు మన దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క మెడిసిన్ గురించి క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి మెడికల్ కిట్ అండి. ఇది ప్రతి ఒక్కరూ ఫామ్ మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ కిట్ని మన దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి పారాసిటమాల్ అండి, పారాసిటమాల్ ఇంజెక్షన్. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే అండి, కోడిపిల్లలు ఎప్పుడైనా సరే కానీ హై ఫీవర్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే మునగదీసినప్పుడు కానీ, అలాంటి క్రైటీరియాస్లో దీన్ని మనం 0.5 ml చేసుకుంటే సరిపోద్దండి. ఇది నేను దేనికి యూజ్ చేస్తానంటే మ్యాక్సిమం చిన్నపిల్లలకే యూజ్ చేస్తానండి, అంటే 5 నెలల లోపు పిల్లలకి. ఇది వచ్చేటప్పటికి డెక్సామెథాసోన్ సోడియం ఫాస్ఫేట్ ఇంజెక్షన్ అండి. ఇది కూడా నేను నొప్పులకి యూజ్ చేస్తానండి. ఇది ఐరావెట్ ఇంజెక్షన్ అండి. ఇది మనకు తెలుసండి, దురదలకి ఏమైనా పుళ్ళు వేస్తే వాటిని గోక్కోకుండా ఉండడానికి మనం డాగ్స్ కోసం అని చెప్పేసి దాన్ని కొన్నానండి. ఇది వచ్చేటానికి వెళ్ళిందండి. ఇది కూడా మనం డాగ్స్ కోసమే ప్రిఫర్ చేసామండి. దీన్ని దురదలు ఏమైనా ఉంటే కనుక పోతాయని చెప్పేసి ఎక్స్పైరీ డేట్లు చూసుకోవాలని ఖచ్చితంగా. ఎక్స్పైరీ డేట్లు చూసుకోకపోతే మనం లాస్ అయిపోతుంది తప్పకుండా. ఇది వచ్చేటప్పుడు సేమ్ అండి, వెళ్ళిన అది కూడా. ఇది వచ్చేటప్పటికి జెంటా ల్యాబ్ అండి. ఇది ఐ అండ్ ఇయర్ డ్రాప్స్ అండి. దీన్ని నేను స్పెసిఫిక్గా దేనికోసం యూజ్ చేస్తానంటే అండి, కోడిపిల్లలు ఎప్పుడైనా సరే కానీ కళ్ళలోంచి కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు నేను దాన్ని యూజ్ చేయడం జరుగుద్ది అనమాట అండి. ఇబ్బంది అంటే ఏముందండి, ఏమైనా దెబ్బలాడుకున్నా అలాంటప్పుడు కళ్ళని నీళ్ళు రావడం అలాంటివి చేసినప్పుడు నేను యూజ్ చేస్తాను అనమాట అండి. ఇది వచ్చి ఎండ్రోఫ్లెక్సిన్ ఇంజెక్షన్ అండి. ఇది ఎండ్రోఫ్లెక్సిన్ మీకు తెలిసిందే, సాధారణంగా దీన్ని మనం గురకున్నప్పుడు మనం యూజ్ చేసుకుంటామండి. ఇది ఆక్సీ టెట్రాసైక్లిన్ అండి, ఆక్సీ అండి. ఫీవర్కి బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా కొంచెం డల్గా ఉన్న వాటికి మనం 1/2 ml ఇచ్చుకోవచ్చండి. దీని కాంబినేషన్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట అండి. ఇది అందరి దగ్గర తప్పనిసరిగా ఫామ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరి దగ్గర కూడా ఉండాల్సిన మెడిసిన్ అనమాట అండి. ఇది నేను క్లోరోఫిల్ అండి. ఇది నేను నొప్పులకి లేదంటే కాంబినేషన్లో యూజ్ చేసుకోమని చెప్పేసి మా డాక్టర్ సజెస్ట్ చేశారు. నేను అలాగే యూజ్ చేస్తాను దీన్ని కూడాను. జెంటామైసిన్ అండి. జెంటామైసిన్ ఇంజెక్షన్ కూడా మనం గురక్కే యూజ్ చేస్తాము. ఇది కూడా బాగా పనిచేస్తుంది గురక్కి. ఎండ్రోఫ్లెక్సిన్ పనిచేయని టైంలో నేను జెంటామైసిన్ యూజ్ చేస్తాను అనమాట అండి. ఎండ్రోఫ్లెక్సిన్కి మ్యాక్సిమం కంట్రోల్ అవుద్దండి, లేని పక్షంలో జెంటామైసిన్ యూజ్ చేస్తాను. ఒకవేళ జెంటామైసిన్ కూడా కంట్రోల్ అవ్వకపోతే ఇంకా మనం ఫర్దర్గా ఇంకా చాలా మెడిసిన్స్ ఉన్నాయండి, వాటిని మనం మూవ్ అవ్వడం జరుగుద్ది అనమాట అండి. మెలాక్స్కామ్ అండి. ఇది కూడా బాగా పనిచేస్తుందండి. ఇది కూడా మంచిగా యూజ్ చేస్తాం. దీని ఎక్స్పైరీ డేట్ కూడా చూడొచ్చు మనం, 2025 అని ఉంది. అది కూడా మంచి వెటర్నరీలో ఉన్నటువంటి మెడిసిన్ అండి. ఇది హిమాలయ వాళ్ళదండి, ఎప్టోనిక్ అని చెప్పేసి. డైజెస్టివ్ అంటే కొంచెం చూడండి, తిండి అరక్క ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళకి మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. డైజెషన్ బాగా వద్దనమాట అండి పౌడర్. అప్పుడప్పుడు మనం వాటర్లో కలుపుకొని ఇవ్వడం వల్ల మనం బెనిఫిట్స్ పొందవచ్చు అనమాట అండి. ఇది గట్లైట్ అండి. ఇదేంటంటే అండి, డయేరియా అండి. ప్రజెంట్ డేస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి డయేరియా అని చెప్పేసి చెప్తున్నారండి. ఇది నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది డిసెంబర్ 15వ తారీఖు అండి. ఇప్పుడు ప్రజెంట్ మనకు వైరస్ కంప్లైంట్లు చాలా ఉన్నాయి కాబట్టి కంప్లైంట్స్లో మన డయేరియా ఒక ప్రాబ్లం అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. ఇది సిఫ్రోఫ్లాక్సిన్ అండి, యాంటీబయాటిక్ అండి. ఇది ట్యాబ్లెట్స్. ఇవి మనం పౌడర్ కింద చేసుకుని వాటర్లో సాల్యుబుల్ చేసి మనం ఇవ్వచ్చండి పిల్లలకి. యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుందండి అది కూడా. ఇప్పుడు ఇవన్నీ సిరంజీలు అండి. మీకు లైట్ కనిపిస్తుంది, వీడియో క్లారిటీగా లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇది అజిత్రోమైసిన్ అండి. యాక్చువల్లీ అజిత్రోమైసిన్ నా దగ్గర 2 kinds ఆఫ్ అజిత్రోమైసిన్స్ ఉంటాయండి. 2 కూడా బాగా పనిచేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చాడు నాకు. ఆ షాప్ కీపరు 2 కూడా యూజ్ చేయండి, ఒకటి దానికి కంట్రోల్ అవ్వకపోతే ఇంకొకటి 1 ml యూజ్ చేస్తే సరిపోద్ది, కంట్రోల్ అవుద్దని చెప్పేసి ఇచ్చాడు. అతను చెప్పినట్టుగానే బాగానే పనిచేసాను 2 కూడా. అజిత్రోమైసిన్ అండి. ఇది హిందుస్థాన్ ఒకటి బాగా పనిచేసిందండి. మొన్న నా ఫామ్ కూడా లైట్గా అటాక్ అయిందండి, అప్పుడు బాగా పనిచేసింది అది. ఇది హిమాలయ వాడిదండి, లివ్ 52 అండి.
ఈ Li52 మనకి లివర్ టానిక్ అండి. ఈ కోడి పుంజులకి యూజ్ చేస్తానండి. అంటే గాబుల్లో ఉన్న పుంజులకి మాత్రమే ఇది యూజ్ చేస్తానండి. 0.5 ml కాడికి ఇచ్చుకుంటానండి. ఇది లియోఫ్లెక్స్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి బి కాంప్లెక్స్ అండి. విటమిన్ ఏ, డి, ఈ అండ్ సి అని విటమిన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట అండి. నేను సప్లిమెంటరీ కింద ఒక నెల రోజుల్లో డేమిస్ డే కింద ఒక వారం రోజులు యూజ్ చేయడం జరుగుతుందండి దీన్ని. ఇది యూజ్ చేసినప్పుడు ఈరోజు దీన్ని యూజ్ చేస్తాను అనుకోండి, రేపు మళ్ళీ లివర్ టానిక్ యూజ్ చేస్తాను అనమాట అండి. అలా యూజ్ చేస్తాను అనమాట. ఇది జింకోవిట్ అండి. ఇది కూడా నేను గాబుల్లో ఉన్న పుంజులకు మాత్రమే యూజ్ చేస్తాను. ఇది 1/2 ml కాడ పెట్టుకుంటాను అనమాట అండి పట్టాలకి. ఇంకా పుంజులు అయితే కనుక 1 ml కాడ పెట్టుకుంటాను. ఈ రెండు కూడా గాబుల్లో ఉన్న పుంజుల కోసం అనమాట అండి. ఇకపోతే మనకి ఇది కూడా జినోవిట్ అని చెప్పేసి కాస్ట్ కొంచెం చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే దీన్ని తీసుకోవడం జరిగిందండి. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇది కూడా బి కాంప్లెక్స్ అండి. బాగా పనిచేస్తుందండి. అది పెట్లకి యూజ్ చేస్తుంది. ఇది లివర్ టానిక్ అండి. చూడండి అక్కడ పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సర్ అని చెప్పేసి ఉందండి. ఇది బాగా పనిచేస్తుందండి. వెటర్నరీలో ఉంటుంది. చాలామంది వెటర్నరీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారండి. వెటర్నరీలో పనిచేసేటువంటి మెడిసిన్ అనేది బయట మనకు అంత త్వరగా దొరకవండి, పనిచేయవండి. బెస్ట్ అండి. ఇది టెట్రాసైక్లిన్ అండి. మీకు తెలిసేది టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వాటర్ సాల్యుబుల్ పౌడర్ అనమాట అండి. ఈ మనకి ఏమైనా డిసీజులు వస్తున్నాయని చెప్పేసి మనకు అనిపించినప్పుడు ఒక 3 days కంటిన్యూగా మోతాదు తగ్గట్టుగా మనం వేసుకుంటే బాగా క్యూర్ అవుద్దండి. అది కూడా మనకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందండి. ఇది వచ్చేటప్పటికి హోమియోపతిలో తీసుకున్నానండి. ఇది రొంపలకి అని చెప్పేసి కిట్ ఇమ్మంటే రొంపలకి ఇచ్చారండి. అప్పుడు మనకి శీతాకాలం కదండి. ఇప్పుడు చిన్నపిల్లలు తరచుగా తుమ్ముతూ ముక్కులంట చీముడు కారుతూ ఉంటాయండి. అలాంటి టైంలో దీన్ని యూజ్ చేసుకుంటే బాగా పనిచేస్తాను. ఆల్రెడీ యాక్చువల్లీ 2 కిట్లు తెచ్చాను. ఒక కిట్ యూజ్ చేశాను. నాకు రిజల్ట్ కనిపించింది. అతను కూడా అదే చెప్పాడు. బాగా పనిచేసిందండి. సో దాని డీటెయిల్స్ మనం ఫర్దర్గా ఇంకొక వీడియోలో చెప్పుకోవచ్చండి. సో వీడికి వచ్చేటప్పటికి డివార్మింగ్స్ అండి ఇవన్నీ. దీంట్లో మనం పైపర్జన్ అండి. ఇవి చిన్నపిల్లల కోసం నేను యూజ్ చేస్తాను అనమాట అండి. అంటే 5 నెలల లోపు ఉన్న పిల్లల కోసం దీన్ని మనం యూజ్ చేస్తాం అనమాట అండి. పైపర్జన్ దీని ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవచ్చు. 2026 వరకు ఉంది. ఇది కూడా మనకి పైపర్జన్ అండి. ఇది కొంచెం 5 నెలలు పైబడిన పట్టాల దగ్గర నుంచి మనం ఇచ్చుకోవచ్చు అనమాట అండి. ఇది అంటే ఏ వయసు తగ్గట్టుగా ఆ వయసుకి మనం నిర్ణయించుకొని ఇచ్చుకుంటే మనం ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పేసి షాప్ కీపర్ని, వెటర్నరీ షాప్ కీపర్ని అడిగితే మనకి ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగిందండి. ఇది అందరికీ ఫేవరెట్ అండి. ఆల్బమాలో మీ అందరికీ తెలిసిందండి. అది బాగా పనిచేస్తుంది. అది లేకపోతే మనకి పౌడర్ అండి. ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ పౌడర్ యూజ్ చేసుకుంటే సరిపోద్దండి. దానికి టాపిక్ క్యూర్ జెల్ అంటించుకుంటే ఆటోమేటిక్గా మనకి క్యూర్ అవ్వడం జరుగుతుంది. టాపిక్ క్యూర్తో పాటు స్కిన్ హీల్ అని చెప్పేసి ఒక జెల్ ఉంటుందండి. అది కూడా బాగా పనిచేస్తుంది. అవి మనకి దెబ్బలకి యూజ్ చేస్తూ ఉంటానండి. ఇది పొటాషియం పెర్మాంగనేట్ అండి. మనకి ఏంటంటే ఇప్పుడు డిసీజులు వచ్చాయి అని అనడం కాకుండా బయోసెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఆ బయోసెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం యూజ్ చేసేది PP ఒకటి అనమాట అండి. ఇది అయోడిన్ అండి. ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సినటువంటి ఒక మెడిసిన్ అనమాట అండి. ఇది అయోడిన్. సో ఇలా మనకి అది ఒక కిట్ అనమాట అండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి నిరోబిన్ గోల్డ్ అండి. ఇది నిరోబిన్ పోర్ట్ అండి. ఇది కూడా మనం ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు లేదంటే కనుక కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు యూజ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి మనకి చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ మెగాపిన్ అండి. ఇది కూడా దెబ్బలకండి. ఇది కూడా దెబ్బలకే బాగా క్యూర్ అవుతుందండి. ఈ మనం ఎప్పుడు తీసుకున్నా సరే కానీ ఇవి హ్యూమన్ యూస్లో తీసుకున్నాండి. యాక్చువల్గా ఇవి ఎప్పుడు కూడా 250 mgలే తీసుకోవాలని మనం 500కి వెళ్తే కనుక కోడ్ తట్టుకోలేదండి. ఎక్స్పైరీ డేట్లు కూడా మనం తప్పనిసరిగా వీటిని చూసుకోవాల్సి ఉంటుంది. సో వీటితో పాటు మనకి ఇంకొక యాంటీబయాటిక్ ఉందండి. అది వచ్చేటప్పటికి మోనోసెఫ్ 250 mg అండి. ఏమైనా కోడి గురక్కొచ్చినా లేదంటే కనుక కంట్రోల్ అవ్వట్లేదు, మునగ తీస్తుంది అన్నట్టు, ఇంకా కోడి మీద హోప్ లేదు అన్న టైంలో చేసుకుంటే కొంచెం క్యూర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట అండి. నేను మోనోసెఫ్ అలాంటి టైంలో యూజ్ చేస్తానని నాకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందండి. ఇకపోతే ఇవన్నీ కూడా ఇదేంటంటే అండి, చూడండి మీకు అక్కడ గమ్మా BHC అని చెప్పేసి ఉందండి.
ఇది స్ప్రే బాటిల్ అండి. ఇది యాక్చువల్గా దెబ్బలు ఏమైనా తగిలితే కనుక త్వరగా క్యూర్ అవ్వడానికి యూస్ చేసే స్ప్రే బాటిల్ అనమాట అండి ఇది. డాగ్కి మొన్న యాక్సిడెంట్ అయితే రీసెంట్గా దానికి యూస్ చేశాను. వితిన్ 15 డేస్లోనే క్యూర్ అయిపోయింది, బాగుంది. అలాగే ఒక పట్టాపిల్లని కోడిపెట్టి కొట్టేస్తే దాన్ని కూడా యూస్ చేశాను, అది కూడా క్యూర్ అయిపోయింది. ఆ పట్టాపిల్లని కూడా మీకు వీడియోలో చూపిస్తాను, ఇంకొక వీడియో చేస్తాను సపరేట్గా దాన్ని. ఇది కూడా మనకి ఏంటంటే చూడండి అక్కడ ప్రోఫాక్సిలర్ పౌడర్ అండి. ఇది మనకి ఏమైనా కుక్కలు, మన ఫామ్లో ఉన్న కుక్కలు ఏమైనా స్మెల్ వస్తే స్మెల్ పోవడానికి, వాటికి ఏమైనా పేలు ఏమైనా ఉంటే పోవడానికి, పేలు అంటే మనం కోడి పేలు ఏమైనా పెట్టినా సరే కానీ ఈ పౌడర్ క్యూర్ చేస్తుందండి. ఆ రెండిట్లో అలాగే యూస్ చేసుకున్నాం. దీంతోపాటు మనకి టాపిక్ క్యూర్ స్ప్రే అండి. సో టాపిక్ క్యూర్ స్ప్రే అనేది అందరికీ తెలిసిందే. ఏమైనా వోన్స్ ఏమైనా ఫామ్ అయినా, లేదంటే కనుక నరం ఏమైనా కట్ అయినా సరే కానీ కొంచెం బెటర్ క్యూర్ ఉంటుందని చెప్పేసి టాపిక్ క్యూర్ స్ప్రేని మనం యూస్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ కిట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు కొంచెం సేవ్ అయినట్టండి. ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా జరుగుద్దో మన ఫామ్లో మనం చెప్పలేమండి. అలాంటప్పుడు మనం ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూసుకుంటే బాగుంటుందని చెప్పి